ఎరకల ప్రియ బంధువులు అందరికీ మరి ప్రభు நாமம் ஒரு వందనాలు. మరి మన ఇంకొండు వీడియో కోరు కూడా நீங்கள் ముందే நான் வந்து మరి దేవుడి హృదయాన్న మరి నంబరు హృదయం ఎన్నికిరిండదు బైబుల్ ఏనా వివరించారండది ನೀವು సొన్నవాషిగారే. సో ముఖ్యంగా మరి గత 2 వీడియోల కోరు కూడా మరి దేవుడు నాకు హృదయం తందు ఆ హృదయం ద్వారా నీకు ముందు వందే నన్ను వాచేసరికి మరి దేవుడు సహాయం చేయించు. మరి దేవుడికి ఏదో కృతజ్ఞతలు సొనకే మరి నన్న కుర్రు కులం కోరు పరిపించు మన యావత్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏ ప్రదేశాలు కోరిందా కూడా అసలు గద్దె ఇంకో కుర్రు బాత కోరు మరి గాస్పల్న మరి సువార్తన దేవుడి చిత్తాన్న సున్నడత కోసము మరి నన్ను వాడిన వాళ్ళకి దేవుడికి మొదటిగా నన్ను వందనాలు చెల్లించుకే. సో ముఖ్యంగా పదటానికే మరి గత 2 వీడియోల కోరు కూడా నన్ను మొదటి అధ్యాయం కోరు దేవుడు ఏనా పని చేందిరి ఏనా సృష్టి ఆరంభమైరి ఏనా తయారు చేందిరి నేను గద్దెకి సొన్నే ನಾನು. సో ఇమాను నీకు ఎంత సొన్నవాసిండి గారింటికే దేవుడు నాకు మన హృదయం తండ్రి మానవుడిన ఎలా తయారు చేయండి దేవుడు. సో పాతికి ఇప్పుడు ఆది కాండము మరి మొదటి అధ్యాయం కోరి 27వ వచనం చదువాల్సి ఉంటుంది. సరే నా చదువుకే పారుంగ ఇంకా కూడా సమయం ఎందుకే బైబిల్ తెరిచి ఇలాంటి నీకు తెలుసది జ్ఞానించుకో. మరి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మరి ఇప్పుడు సృష్టి కోసము ఇట ముందుగా మనుషులు కగడద్ది దేవుడు ముందే సృష్టించిండే నా నగ్ది వివరిస్తుండే నీకు ఇమాన ఈ వీడియో కూడా ఎంత సునాశింది కానీ దేవుడు పురుషున్న స్త్రీన సృష్టించు కోసం ఈ మొదటి అధ్యాయం కూడా సున్నారు. కానీ ఆ మొదటి తర్వాత కూడా వీడియో కొన్న సున్నజాలకే మరి ఎనా మున్సున్న తయారు చేయండి మరి స్త్రీన ఎనా తయారు చేయండి నవ్వు ఎంచనుకో ముఖ్యంగా పురుషున్న నంబరు నరుడు ఇంకో స్త్రీన నారి ఇంకోలే. సో మరి ఏనా అది భవిష్యత్ కోరు మరి దేవుడు అసలు ఎలా తయారు చేయండి నీళ్ళు కొద్దిగా బైబిల్ చదువుతుంది గద్దరు తెలుసు తెల్లారిసింగులు కూడా నన్ను ఇవన్నీ సొన్నవాషిండి గారే. మరి ముందుగా పురుషుని తయారు చేయండి దేవుడు. పురుషుడు మరి ఎందుకు ముందు తయారు చేయండికే దేవుడు పురుషుడు కాబట్టి ముందు తన స్వరూపం కోరు తన తయారు చేయండి తర్వాత స్త్రీని తయారు చేయండి తర్వాత స్త్రీని తయారు చేయండి. ఆ రెండేరి కోసము దేవుడు తన స్వరూపం కోరు పాతంగారి. మరి తన స్వరూపం ఉండికే నమ్మురుకు ముఖ్యంగా తెలుసు ప్రతి ఒండుకు దేవుడికి స్వరూపమే ఇల్లాక మరి తన స్వరూపం కోరు ఏనా సృష్టించి తెలిసిండటానికి దేవుడు స్వరూపం ఉండికి ఏంటంటే పరిశుద్ధత అండ్ అర్థం. పరిశుద్ధుడు మరి అతను ఎత్తు కనుబుగురా ఆ పరిశుద్ధమైన దేవుడు పరలోక రాజ్యం నుండి మనుషుల కోసం పనిచేయాలండి అర్థం. సో మరి ఆ పరిశుద్ధత ఎద్దైనా వాటికి ఎక్కిరిండది కూడా బైబిల్ కూడా పాతటికానికే మరి ఎప్పుడైతే దేవుడి స్త్రీన పురుషున తయారు చేందురో ఆ విధానం మధ్య మరి పాతటానికే తర్వాత దేవుడికి ఆ పురుషులు ఎద్దన దేవుడికి తూరకైరింది కూడా నంబరు బైబిల్ కూడా తెలుగుజాలనుకో. మరి ముఖ్యంగా ప్రకృతి కోరు అద్దీనికన్నా ముఖ్యంగా దేవుడు ఎట్లా ప్రేమించారు మరి తెలియజేయటానికే దేవుడు ఉండి మనుషులనే ప్రేమించారు. ఎందుకంటే మనుషుల కోసం సమస్తము తయారు చేయండి తెచ్చిట్రీ. ఇప్పుడు పారుంగో ఇప్పుడు నంబరు ఆవా ఎత్త ప్రేమించాక తన మక్కలు ప్రేమించాక తన మక్కలు తూరకింది తన మక్కలు బాధ పుగారింటికే మరి ఆవ ఒకటి అమ్మ ఒకటి బాధ బుక్మా ఇల్లే. ఇప్పుడు ఆవన్నా అమ్మన్నా ఉండే మరి దేవుడు దృష్టికోరు మరి దేవుడు ఉండే నంబరు అద్దరికి ఆ దేవుడు నంబరు సృష్టించిన సృష్టికోరు నంబరు ఈ పురుషులు స్త్రీలు తనతో ఇకిరిమా తనకు తోర జీవించడమా అంటది ఇప్పుడు తెలుసు గారి తన కళ్ళతో పాతటానికే మరి నిజంగా తనతో ఏదైతే ఇక్కిరమో అవన్నీ పరిశుద్ధంగా మరి నిజంగా దేవుడు మహిమగా జీవించారము. ఎన్ని సమస్యలందా ఏదైనా బాధలందా కూడా అవి ప్రతి తట్టింగా జాలరం. ఎందుకంటే ఆ సమస్యలో ఉంటా దేవుడి మీద ఆధారపడుతుకో. మరి పారంగా దేవుడు మరి ప్రతి క్రమంగా తయారు చేయండి ఈ స్త్రీ పురుషుని కూడా తయారు చేయండి. ఈ స్త్రీ పురుషుని తయారు చేసిన తర్వాత మరి దేవుడికి కావాల్సింది ఎందుకు దేవుడికి నంబరు ఎంత కుడుకుడు ఎంత నంబరు ఎంత కుడుకజాలమాట కూడా దేవుడు ఉండి ఆశించారు. ఎందుకే ఎప్పుడు నీంగే నాతోడు కలిజిక్కిడదు నా హృదయంతో కలిజిక్కిడదు నా హృదయంతో కలిసినటానికే నీంగే నా బిడ్డలుగా జీవించగలండి దేవుడి చిత్తం. సో దేవుడి చిత్తము చాలామంది తెలుసుకుంటే ఏం చేయకముందుకే అసలు ఆలోచనలు కోరు అవే జీవించగంట తన సృష్టించిన ఈ లోకం కోరు ప్రకృతిని తయారు చేయండి అత్త దేవుడు ఆరాధించండి త్యాగం. సో దేవుడికి ఈ లోకం కోరు అతి ప్రాముఖ్యమైనది అది ఎసరం ఉంద దేవుడికి కోపము దేవుడికి అసూయము ఎందదండికే నమ్మురు సృష్టించిన దేవుడు సొనింగటం నమ్మురు సృష్టించిన దేవుడు ఆగరా
பாருங்க ఇప్పుడు బైబిల్‌కోరు తప్ప ఇంకెత్తలిల్ల నీకు తెలియటానికి సృష్టికోరు దేవుడు అద్దరికన్నా నంబరోస్ ఎందుకు సృష్టించారంటే దేవుడు సృష్టిని సృష్టించిరి నంబరు కూడా సృష్టించిరి. సో ఆ సృష్టికర్తతోని నంబరు మళ్ళీ ఇంకొన్ని సృష్టిని అంచండి నేను దేవుడిని తయారు చేయడానికి మరి ఆ నిజమైన దేవుడు సంతోషం కాక బాధబొక్క ఒకసారి ఆలోచించేయండి ఇంకానే మరి దేవుడు అది సర్వశక్తి గల దేవుడు కాబట్టి నంబరు సృష్టించినప్పుడు నంబరు ఇంకా వేరేతో సృష్టించిన అవసరం ಇಲ್ಲ ఆ సృష్టించిన నంబరు ఆరాధించిన అవసరం ಇಲ್ಲ నాతో నాకు తెలియనప్పుడు నా సొనుడే నిజంగా ఏదైనా తప్పు పని చేయారా నాన్న ఆ దేవుడా నిజంగా నాకు ఈ సత్యం కాటించేది కోసం నీకు ఎంతో కృతజ్ఞతలు ఎందుకంటే ప్రజలకు పాతగా నాకు కూడా అనగే ఇప్పుడు నంబరుకు ప్రకృతి కోరింద శల్యలా కానీ ప్రకృతి కోరింద గుట్టల కానీ ప్రకృతి కోరి ప్రతి ఒండు నంబరు ఆరాధించండి ఎక్కువ ఇప్పుడు పారుంగో ಒಂದು ఎగ్జాంపుల్స్ అనుకోండి కారు డిజైనర్ ఇక్కిరిండుగో ఆ కారు డిజైనర్ 2000 ఆ డిజైన్ చేయందటానికి ఆ కారు డిజైనర్ చేయందట్టుగా ఆ కారు నడిపించుకునేది చాలా కాలం మిక్కాకలే ఇల్లుంటే అది పాడయకు అలాగే దేవుడు ఇప్పుడు ఆ కారు డిజైన్ కోరు ప్రతిండు అవసరమే అతకు టైర్లు కాడికెళ్ళి నంబరు అతకు వీల్స్ కాడికెళ్ళి అతకు పెట్రోల్ కాడికి అది అవసరం ఇప్పుడు పెట్రోల్ కారు కొన్ని పెట్రోల్ వాకుండా డీజిల్ వాతికి అది కారు నడకాక తొందర పాడయం అలాగే నంబరు ఆత్మకోరు నిజంగా దేవుడు పనిశివాషిణి గారి తన స్వరూపం కోరు తయారు చేయండి నంబర తన స్వరూపం ఉడికైనా ఎంతో ఇందాక పరిశుద్ధాత్మ అండి మరి ఆ పరిశుద్ధాత్మ ఈరోజు ఎంతో మంది నంబరు బ్రదర్స్ సిస్టర్స్ కోరికిరి చర్చికి పోరా బ్రదర్స్ సిస్టర్స్ కోరు మరి బైబుల్ చదువురా నంబరు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతో మందికి ఎక్కిన పాతటానికి ఈరోజు చర్చికి వెళ్ళి కూడా చాలామంది ఇంకా అవే దేవుడు తూరయ్యింది నాకు పాపులు ఉంగారు సో ఈ పాపం ఉండదు నిజంగా ఇక్కిరా అసలు దేవుని నమ్మిన తర్వాత సో భవిష్యత్తుకు అది వివరించుకే అసలు పాపమైనా ప్రవేశించేది పాపం నంబరు ఏనా విముక్తి అక్కండు మన ముఖ్యంగా నంబరు కుర్రు బంధువులకు అద్దె సన్వాసిందికే నిజంగా ఈ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ పాపం ఉండదు ఎందుకందిరి ఎనాయ ప్రవేశించేది మనుషులు కోరు ఉండదు నంబరు భవిష్యత్తు వీడియోస్ కొన్ని తెలిసి ఇంకగలే సో ముఖ్యంగా మరి దేవుడు ఇందాక నా సొన్నట్టుగా కారు కోరు పెట్రోల్ కారానికి పెట్రోలే వాక్కడదు డీజిల్ అనకే డీజిలే వాక్కడదు మరి అదే నువ్వు పెట్రోల్ కోరు డీజిల్ వాతే డీజిల్ కోరు పెట్రోల్ వాతికే కారు నడకాక ఇంజన్ పాడయకు అందుకే అలాగే నంబరు జీవితం కూడా నిజంగా పరిశుద్ధాత్మ ఉండటానికి నంబరు ఎద్దన కాలం పేసా కూడా ఎద్దన కాలం జీవించినా కూడా తన మహిమ కోసం జీవించుకో చివరికి ఉన్న రోజు మరణం ఉండదు వారాకు ప్రతొండుకు వారాకు మరణించి ఉంటే ఈ లోకం కోరి ఏది ఇలా ఏది స్వస్థత వల్ల ఆ మరణానికి కులమిల్ల మతమిల్ల ధనవంతుడు పేదది చదివినది చదివినదంటే ఎందిಲ್ಲ మతముకు చావు వల్ల మనుషునికి చావు ఎక్కిరి అర్థమైనా నీళ్ళకి సో ఎప్పుడైతే ఈ చావు ఎక్కారో చావు నంబరు ఎలా చావగలదంటే దేవుడు రాజ్యానికి ఒకరట్టుగా చావుడు ఆన సొత్తనటానికి ఆ సొత్తన జీవితం కోరు దేవుడు ఈ లోకం కోరు ఎన్నికరు నంబరు పరలోక రాజ్యం కోరు ఆ పరమాత్మ దానికి నంబరు పరలోకముడికి ఎందది యాక్చువల్గా పరిశుద్ధుడు జీవించే స్థలంన పరలోక రాజ్యం కాకం సో మరి అతనికి అపోజిట్ ఏందది అతనికి అపోజిట్ నరకం కాకం మరి నరకానికి ఏదో ఒకటికే చీకటి కొరి జీవించగంట ఇంకా సత్యమైన దేవుడి కోసం తెలుగు ఉంటా ఆ సత్యమైన దేవుడు కలిగి ఉంటుందటానికే మరి దేవుడు నిజంగా ఎద్దనో బాధబుక్కు ఎందుకంటే తన స్వరూపంకో నంబరు తయారు చేసిన దేవుడు మళ్ళీ నంబరు ఎద్దన కాలం ఈ లోకం కొరి పేకొని నమ్ము తెలరా కష్టాలు అవ్వచ్చు సుఖాలు అవ్వచ్చు బాధలు ఇక్కొచ్చు నంబరు నల్ల ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు కండక్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ప్రతి మరణం ఇక్కిరి మరణించిన తర్వాత మరి ఈ ఆత్మ కోసము పరిశీలించడం చాలా గొప్ప విషయం సో ఈ ఆత్మ కోసం నీ పరిశీలించి ఉంటా నీ ఏదైనా కోటీశ్వరానికి ఎందదు నీ ఏదైనా పేదడానికి ఎందదు కలెక్టరానికి ఎందదు నేను ప్రైమ్ మినిస్టర్ అనికి ఎందదు నేను మినిస్టర్ అనికి ఎందదు సో ప్రతొండు నంబరు కురుకొరు నల్ల ఎడ్యుకేటెడ్ సిక్కిరము నల్ల కలెక్టర్ సిక్కిరము తహసీల్దార్ సిక్కిరము సో మరి అసలు దగ్గరికి తెలియపరిచేది ఏంటంటే దేవుడి చిత్తం తెలపరిచేది దేవుడి చిత్తం ఏంటంటే పరలోక రాజ్యానికి మళ్ళీ నీకే తిరిగి వాంగ ఉంటున్నటం సో కాబట్టి ఈమాను దేవుడు నంబరు తన స్వరూపంకు నిర్మించారు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అన్నది ఎద్దనో చాలా గొప్పది ఆ పరిశుద్ధాత్మను ఎలా పొందుకాలంటే రాబోయే వీడియో కొన్ని వివరించేసోనికే మరి నిజంగా కొద్దిమందికి తెలుసు కొద్దిమంది తెలుగు టిక్కిరి నిగులుకోరు మరి అసలు అందరికీ నాకు తెలియపరచడం కోసమే నిజంగా మరి దేవుడు నాకు హృదయం తండ్రి మరి నీకు ముందే ఈ వీడియో కోరు ఈ వీడియోను వివరించి ప్రతొండుకు నంబరు కుర్రు ప్రజలందరిలో ఆత్మలను కాపాడదండి ప్రతొండి ఆత్మ కాపాడి పరలోక రాజ్యం కోరదు ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవచ్చు పొజిషన్ సంపాదించుకోవచ్చు కానీ ఆ పొజిషన్ ఈ డబ్బు నంబరుకు పరలోక రాజ్యం తారా మరి పరలోక రాజ్యం పోగొట్టుకు మార్గం ఏందది ఆ మార్గం తెలిసిండదు ఈ లోకం కోరు చాలా గొప్ప మనసు
సో నిజంగా మరి ನಂಗೆ ಅಮ್ಮನಂಗ ಕೂಡ తెలారి విషయాలు నాకు దేవుడు అది తెలియపరచు కాబట్టి ఇంకా ముందు వీడియో కొన్ని నీకు అది వివరించడానికే ನಾನು ಇದ್ದಂತೂ ನಿಮಗೆ ಮುಗಿಸಾರೆ